దేవుని నుంచి మనకు సహాయం వస్తుందా అంటే నిజమే అన్నారు. ఆయన కూడా అదే మాట అంటున్నాడు. ఏమనంటే, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. హల్లెలూయా! మనం నిజంగా నమ్ముతామండి? మనకు నిజంగా దేవుని నుంచి సహాయం కలుగుతుందని? మనం ఏం చేస్తామంటే, దేవుణ్ణి ఏదో పేరుకి ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం. కానీ మనలో ఉన్న భయం మాత్రం పోదు. ఇప్పుడు నీకు సహాయం చేసే వ్యక్తి చాలా బలవంతుడు, చాలా గొప్ప వ్యక్తి, చాలా ఆహ్, ఏదైనా చేయగలిగినటువంటి సమర్థుడు అయి ఉన్నప్పుడు, నిజంగా ఆయన నీకు సహాయకుడై ఉన్నప్పుడు, మనం దేనికైనా భయపడాల్సిన అవసరం ఉంటుందా? చింతించాల్సిన అవసరం ఉంటుందా? ఒక సమస్య వచ్చినప్పుడు మనకు సాధారణంగా చింత అనేది ఆటోమేటిక్‌గా వస్తది. కానీ ఆ చింత వచ్చినప్పుడు వెంటనే మనం చేయాల్సింది, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆహ్, నాకు సహాయం చేసేటువంటి దేవుడు నాకున్నాడు. ఆయన సమస్తమును సమకూర్చి సహాయం చేసి నన్ను విడిపించగలడు. కాబట్టి నేను ఈ విషయంలో చింతించాల్సిన అవసరం లేదు అనేటువంటి ఆలోచన మీకు వెంటనే వస్తుంది. ఆ ఆలోచన వచ్చినప్పుడు మనకి వెంటనే మన హృదయంలోకి వచ్చేదేంటంటే గొప్ప నిరీక్షణ, హోప్. కానీ మనం మనలో చాలామంది మనం ఏం చేస్తామంటే, ఆ సమస్య ఏదైనా కావచ్చు, ఆ సమస్యని మనము ఆలోచిస్తూ, ఆలోచిస్తూ, ఆలోచిస్తూ మనం భయపడుతూ దాన్ని ధ్యానిస్తూ, దాని గురించి ఆలోచిస్తూ, దాని గురించి చింతిస్తూ మనం ఏం చేస్తామంటే, మన అవిశ్వాసాన్ని, దేవునిపై మనకున్నటువంటి నమ్మకం లేనితనాన్ని, దేవుని మీద మనకున్న దేవుడు అనే దేవునితో మనకున్నటువంటి భక్తి జీవితంలో మన యొక్క డొల్లతనాన్ని మనం చక్కగా వ్యక్తపరుస్తాం. డొల్లతనం అంటే, అంటే మొద్దు ఇంతలావుంటది. కానీ దాని లోపల మొత్తం హోలేననమాట. ఏముండదు. పైన అంతా మీరు ఎదురు బొంగు చూస్తా ఉన్నప్పుడు మీకు కనిపిస్తది గదా! చూడ్డానికి ఇంతలా ఉన్నా సరే, లోపలంతా సరే ఏమీ ఉండదు. అంటే మన విశ్వాసం గూడా అట్లే కనిపిస్తదంట. చూడ్డానికి మనం ఇంత లావున్నట్టుగా విశ్వాసంలో ఇంత బలమైన విశ్వాసులాగా కనిపిస్తాము. కానీ లోపల మాత్రం డొల్లే. చూడ్డానికి ఇంత బలవంతులు ఇన్ని సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం. ఇంత విశ్వాసము, ఇంత భక్తి, ఇన్ని సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎప్పుడు బయటపడతది ఈ బలం అంతా అంటే, ఏదైనా ఒక బలమైన వస్తువు దాని మీద పడినప్పుడు తెలుస్తది. ఒక బలమైన వస్తువు తీసుకొచ్చి ఇప్పుడు ఒక డొల్లతో కూడినటువంటి ఒక చక్కన ఒక డొల్లతో కూడినటువంటి ఒక మొద్దుని తీసుకొచ్చి ఎక్కడైనా మీరు ఒక ఇంటి ఇంటి కట్టడంలో ఒక పెద్ద బరువైన వస్తువులు తీసుకొచ్చి దాని మీద పెట్టడం గమనించారా? దాంట్లో డొల్లుంది, చెదలబట్టింది, లోపలంతా డొల్లుంది. దాన్ని ఇంటికి కట్టడానికి వాడతారా? వాడరు. ఎందుకంటే అది చూడడానికి ఇంతలా ఉంది గానీ, దాని మీద బరువెయ్యగానే పటక్కమని ఇరిగిపోద్ది. ఆ బరువు పడేదాకా అది చాలా బలమైన మొద్దులా కనిపిస్తది బయటికి. అలాగే చాలామంది విశ్వాసుల్లో గూడా ఈ రోజున చాలామంది ఎట్లా ఉంటారంటే, ప్రార్థనకెళ్ళినంత సేపు ఏ సమస్య రానంత వరకు, ఏ బాధ రానంత వరకు, ఏ అనారోగ్యం రానంత వరకు, ఏ శ్రమ రానంత వరకు, ఏ కష్టం రానంత వరకు చాలా భక్తి, విశ్వాసం, ప్రార్థన అన్నీ ఉంటాయి. కానీ సమస్య రాగానే, ఇబ్బంది రాగానే, కష్టం రాగానే, శ్రమ రాగానే ఇయన్నీ ఒక్క దెబ్బగా గాలికి ఎగిరిపోయినట్టు ఎగిరిపోతాయన్నమాట. ఎగిరిపోయి ఇక భయము, చింత, ఆందోళన. ఆ! సో, మనం ఏం తెలియజేస్తుందంటే, విశ్వాసంలో డొల్లతనం. అంటే అవిశ్వాసం, అల్ప విశ్వాసాన్ని తెలియజేస్తది. శిష్యులు గూడా అంతే గదండీ! శిష్యులు గూడా ఏమన్నారు? యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికెళ్తే అక్కడికొచ్చారు. యేసుక్రీస్తు ప్రభువే నువ్వే మా జీవితం, నువ్వే మా లైఫ్ మొత్తం నువ్వే. ఆయన అన్నీ మేము వదిలేసాం. మా చేపలో, వలలో
మాకున్న బోట్స్ అన్నీ వదిలేసి మీ వెనకాల వచ్చామని చెప్పి ఆయన వెనకాల పరిగెట్టుకుంటూ తిరుగుతూ ఆయనతో పాటు పరిచర్య చేస్తూ వచ్చారు. ఒకరోజు ప్రయాణం చేస్తూ సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత సడన్గా పెద్ద తుఫాన్ వచ్చింది. పెద్ద తుఫాన్ వచ్చేసరికి, నీకు చింత లేదా, నీకు ఆలోచన లేదా, మేము నశించిపోతున్నాం, నువ్వేమో హాయిగా పడుకున్నావా, యేసయ్య మమ్మల్ని ఇలాగా, అయ్యో ఎంత పని అయిపోయింది, మా జీవితం ఇలాగా సముద్రంలో కలిసిపోయే పరిస్థితి వచ్చింది అని చెప్పి అందరూ కూడా గొల్లుమని లెగిచి యేసు ప్రభు వారిని ఏం చేస్తున్నారంటే లేపుతున్నారు. మా జీవితం అయిపోయింది, భలే పని చేసాం, మేము నీ వెనకాల వచ్చాం, ఎంత పని చేసామని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి. అప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి అసలైన భక్తి బయటకు వచ్చింది. అప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి అసలైన విశ్వాసం బయటకు వచ్చింది. వాళ్ళ యొక్క భక్తి జీవితం, బ్రతుకు ఎలా ఉన్నది అనేది, ఆ డొల్లతనం అనేది అప్పుడు బయటకు వచ్చింది. అప్పుడు అన్నాడు ఆయన, అల్ప విశ్వాసులారా అన్నాడా, అల్ప విశ్వాసులారా ఒక్క కేక వేసాడు అంతే. సముద్రము గాలి మిక్కిలి నిమ్మలం అయిపోయినాయి అంట. అప్పుడు అనుకున్నారంటే ఏమనంటే, ఈయన ఎవరో, గాలి సముద్రం కూడా ఈయనకి లోబడుతున్నాయి, ఈయన ఎవరో అని అప్పుడు అనుకున్నాను. అంటే ఇప్పటిదాకా ఏంటి వాళ్ళకి తెలీదు, అసలు ఈయన ఎవరో తెలియకుండా ఈయన వెంబడిస్తున్నారు. ఈయన ఎవరో తెలియకుండానే, అంటే తెలుసు, కొంచెం కొంచెం తెలుసు కానీ కొంచెం తెలుసు. యేసుప్రభు మంచి దేవుడు, ఆయన స్వస్థతలు చేస్తాడు, ఆయన 5 రొట్టెలు 5,000 మందికి పెంచాడు, భోజనం దొరుకుతుంది, ద్రాక్షరసం, మంచి నీళ్ళు ఉన్నా సరే నీళ్ళు ద్రాక్షరసంగా మారుస్తాడు. మనకి ద్రాక్షరసం కొదువు లేదు, రొట్టెలకు కొరువు లేదు, చేపలకు కొదువు లేదు. ఆయన వెనకాల వెళ్తుంటే అన్నీ సమృద్ధిగా ఉంటున్నాయి, ఆయన అద్భుతాలు చేస్తాడు. ఇదే వాళ్ళకి తెలిసింది. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే, సర్వ సృష్టిని సృజించిన జీవం కలిగిన దేవుడు ఆయనే మనతో ఉన్నాడు, ఈయనే ఆయన అని చెప్పి, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయన మన మధ్యలో ఉన్నాడు, మనతో ఉన్నాడు అనే విషయం ఎప్పటి వరకు తెలియదు చెప్పండి. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని దర్శించేదాకా కూడా తెలియలే వాళ్ళకి. కానీ ఏం చేస్తారంటే వెంబడిస్తూనే ఉన్నారు. సో ఈ రోజున చాలామంది యేసుక్రీస్తు ప్రభుని ఎలా వెంబడిస్తారని అలాగే వెంబడిస్తూ ఉంటారు. కాబట్టి మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జీవితంలో మనకి సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని దగ్గర నుంచి వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. మనుషుల దగ్గర నుంచి కాదు, రాజుల దగ్గర నుంచి కాదు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా సహాయం దేవుని దగ్గర నుంచి. అందుకనే ఆయన అనుమతి లేకుండా మన జీవితంలో ఏది సంభవించదు. ఆయన అనుమతి లేకుండా అసలు మీ తల వెంట్రుకలు ఒకటైనను రాలిపోదు అన్నాడు కదా. అన్నీ లెక్క, మీ తల వెంట్రుకలు ఒకటైనను నశించదన్నాడు. మీ తల వెంట్రుకలను లెక్కించబడి ఉన్నాయి. మీ తల వెంట్రుకలు ఎన్నున్నాయో మీకు తెలుసా? అసలు మనకు తెలుసా ఎన్ని ఉన్నాయో? అంటే మన తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో మనకే తెలియదు. అంటే మన మీద మనకున్న శ్రద్ధ కంటే మన మీద దేవుడికున్న శ్రద్ధ మనకంటే ఎక్కువ. హల్లెలూయా. అలాంటిది ఆయన అంత భరోసా నీకిచ్చి, ఆయన కాపుదల నీకిచ్చి, ఆయన తండ్రిగా, సహాయకుడుగా, రక్షకుడుగా నేనున్నానని ఆయన నీకు చెప్తున్నా సరే, నీ భారం నా మీద మోపు, నేను నిన్ను ఆదుకున్నా అని చెప్పినా సరే, నువ్వేం మోస్తావులే, నా భారం నేనేం మోయలేకపోతున్నా అంటావు అనమాట. మన భారం మనమే మోసుకొని ఆయన మీద ఎక్కుతాం. ఎలా ఉంటుందంటే చూడండి, ఒక ఆయన ఉంటాడు, గాడిద బరువు మోయలేదని బట్టల మూట నెత్తి మీద పెట్టుకొని ఆ గాడిద మీదకి కూర్చున్నాడంట, వెళ్తున్నాడంట. రోడ్డు మధ్యలోకి వచ్చాక అడిగాడంట ఒక అతను, ఏంటయ్యా నెత్తి మీద పెట్టుకొని వెళ్తున్నావు, గాడిద ఉంది కదంటే, గాడిద బరువు మోయలేదని, నా ఒక్కడ బరువే ఎక్కువ, మళ్ళీ ఇది ఎక్కడ మోస్తుందని గాడిద మీదకి నేను ఎక్కి బరువు మాత్రం నేను మోస్తున్నా అన్నాడంట. మన వ్యవహారం అలా ఉంటుంది అన్నమాట. దేవుడు ఇది ఎక్కడ తీరుస్తారులే అని చెప్పి మనం ఏం చేస్తామంటే అక్కడికి ఇక్కడికి, ఎమ్మెల్యే దగ్గరికి, ఎంపీ దగ్గరికి, లేకపోతే ఇంకొకరి దగ్గరికి పరుగులు తీస్తూ ఉంటాం. ప్రయత్నం మన వెళ్ళడం తప్పు కాదు, కానీ విషయం ఏంటంటే నేను అన్నది మనం అర్థం చేసుకోవాల్సింది, అసలు నీకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందని నువ్వు గ్రహించాలంటే
దేవుని దగ్గర నుంచి నాకు సహాయం వస్తుంది విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా, ఎంపీ దగ్గరికి వెళ్ళినా, లేకపోతే ఇంకొకరి దగ్గరికి వెళ్ళినా ఏం చేసినా అసలు నీకు సహాయం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది నీకు అర్థం కావాలంటే, విషయం తెలుసుకోవాలంటే, నాకు దేవుని దగ్గర నుంచి నాకు సహాయం వస్తుందనే విషయం నీకు అర్థం కావాలి. బబులోను దేశానికి చెరగా వెళ్ళినటువంటి ఈ జనాంగము దాదాపు జనాంగాలు, దేశాలు, రాజ్యాలు మారిపోయినాయి. ముందే చెప్పాడు ప్రభు, 75 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని తిరిగి తీసుకొస్తానని చెప్పాడు. చెరలోకి వెళ్ళిపోయారు. చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా, చెరలోకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ప్రవక్తలను లేవనెత్తాడు. దానియేలు ఉంటాడు, హెజ్కేల్ ఉంటాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగో ఉంటారు. అక్కడ నుంచి వీళ్ళని తీసుకొచ్చినప్పుడు అంటే మరి హగ్గై ప్రవక్తతో మాట్లాడతాడు మందిరం కట్టించడానికి తీసుకొచ్చినప్పుడు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ ప్రవక్తలందరినీ ఏర్పాటు చేశాడు. ముందే చెప్పాడు, యెషయా గ్రంథంలో అన్నాడు ఏమనంటే, కోరేషు నా మంద కాపరి, నా చిత్తమంతయు జరిగించువాడా అన్నాడు. అంటే 70 సంవత్సరాల తర్వాత కరెక్ట్గా కోరేష్ అనే రాజు వస్తాడు. ఆ రాజు మనసు ఎలాగ మారుస్తాడంటే, దేవుని వాక్యంలో ఉంది, రాజు హృదయము దేవుని చేతిలో నీటి కాలువలాగా ఉందంట. ఎటు కావాలంటే మర్చుతాడు దేవుడు. అప్పుడు ఆ రాజు అన్నాడు, మీరు ఎలాంటి మందిరం కట్టుకోండి అన్నాడు. హల్లెలూయా. వీళ్ళు యుద్ధం చేశారా రాజుతో? వీళ్ళు పోట్లాడారా రాజుతో? ఏమీ లేదు. ఆ సమయానికి రాజు మనసుని ఎలా మార్చేశాడు చెప్పండి? వీళ్ళకి అనుకూలంగా మార్చాడు. మీరు వెళ్ళండి, నీ దేశానికి మీరు వెళ్ళండి, మందిరం కట్టుకోండి అని పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో మన జీవితంలో మనకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? చదవండి 121వ కీర్తన. ఆయన అన్నాడు, కొండల తట్టు నాకు కన్నులెత్తుచున్నాను, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశాలను సృజించినవాడు, ఆయన నీ పాదమును తుట్టుల నేడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవా నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు, ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడను, నీ ప్రాణమును కాపాడు. ఇది మొదలుకు నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడు. ఎంత గొప్ప వాగ్దానాలు చూడండి. సో మన జీవితంలో, అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో, మన హృదయంలో నీకు రక్షకుడుగా నీకు ఉన్నట్లయితే, నీ జీవితానికి రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభు ఉన్నట్టయితే, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీకు సహాయము చేసేవాడు ఎవరంటే నీ రక్షకుడిని గుర్తుపెట్టుకోవాలి. అందుకనే 118వ కీర్తనలో ఉంది, రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, మనుష్యులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి మన దేవుడిని మనం ఆరాధించడానికి ముందు మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఎన్ని విషయాల్లో సహాయం చేశాడు చెప్పండి మన దేవుడు. మనం ఈ రోజున ఇలా ఉన్నామంటే ఆయన చేసిన సహాయాలు, ఆయన చేసిన మేలులు ఎన్నో, లెక్కలేనన్ని ఉన్నాయి. కాబట్టి మన విశ్వాసము వృద్ధి చెందాలంటే మనం గుర్తుంచుకోవాల్సింది, మన దేవుడు ఎలాంటి వాడో, ఆయన ఎవరో, ఆయన శక్తి సామర్థ్యాలు ఎలాంటివో, ఆయన మనకు ఏమి చేయగలడో, ఏమి చేశాడో, ఏమి చేస్తాడో అనే విషయాలు మనకు అర్థం కావాలి. అలా అర్థం అయినప్పుడే మనం నిజమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటాం అన్నమాట. నిజమైనటువంటి బలాన్ని కలిగి ఉంటాం, నిజమైనటువంటి స్థిరత్వాన్ని కలిగి ఉంటాం. అలా కాకపోతే ఏం జరుగుతుంది అంటే, ఇసుక మీద కట్టిన ఇల్లు వరద రాగానే కూలిపోయినట్లు మన విశ్వాసం కూడా శ్రమలు రాగానే, సమస్య రాగానే కూలిపోతుంది, పైకి డొల్ల మాత్రమే మిగిలి ఉంటుంది. కాబట్టి మన విశ్వాసాన్ని స్థిరంగా నిలిపించుకోవాలంటే, స్థిరంగా మనం నిలబడాలంటే మనం చేయాల్సింది, నాకు సహాయము చేసేవాడు నా దేవుడే అనే విషయాన్ని మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఏ విషయమైనా సరే నాకు సహాయము చేయవాడు దేవుడే.
అంతేగాని నరమాత్రుడు నాకేమి చేయగలడు? నరమాత్రుడు ఏమైనా చేయగలడా? 10,000 మంది నీ మీదకి దండెత్తి వచ్చినా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అన్నాడు ఆయన. దావీదు మొదటి కీర్తన చూడండి, ఆయన ఏమన్నాడు. రెండవ కీర్తనలో దావీదు ఈ మాట మాట్లాడతాడు. రెండవ కీర్తన, క్షమించాలి, 3వ కీర్తన ఇలా అన్నాడు. 3వ కీర్తన 6వ వచనం, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించిన నేను భయపడను. ఎందుకు భయపడను? 10,000 మందికి ఉన్న బలం ఎక్కువ, ఒక్కడికి ఉన్న బలం ఎక్కువ చెప్పండి? 10,000 మంది బలవంతులు కదా. కానీ 10,000 మంది ఒకరి మీద దాడి చేయడానికి వస్తే ఆ ఒక్క వ్యక్తి భయపడతాడా? భయపడ్డా? సాధారణంగా మీరు ఆలోచించండి. 10,000 మంది ఒకవైపు ఉన్నారు, ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. ఆ ఒక్కనికి ఎవరి బలం ఎక్కువ అంటే 10,000 మంది బలమే ఎక్కువ కదా. కానీ ఒక దేవుని బిడ్డ, క్రీస్తుని నమ్మిన బిడ్డ ఎట్లా అంటున్నాడు? ఆయన ఏమంటున్నాడు చెప్పండి అంటే, నేను భయపడను. కారణం ఏంటి? నా బలం నన్ను చూసుకొని కాదు, నా బలం నా దేవుణ్ణి చూసుకొని. హల్లెలూయా. నా బలం ఎక్కడుంది చెప్పండి? దేవునిలో ఉంది. నాకు సహాయం చేయబడి ఎవరు? నాకు సహాయం చేసేది నా ఎనర్జీ కాదు, నా శక్తి, నా బాహుబలము కాదు, నా కండరాలు లేకపోతే నా యొక్క చేతులకున్న బలము కాదు, నా నైపుణ్యం కాదు, యుద్ధ నైపుణ్యం కాదు, నా దగ్గర ఉన్న ఆయుధాలు కాదు, నా దగ్గర ఉన్నటువంటి యుద్ధ నైపుణ్యాలతో కూడినటువంటి నా బలాంగం కాదు. నా బలము నా దేవుడు. నాకు సహాయం చేసేవాడు నా దేవుడు. హల్లెలూయా. సో దేవుడు అలాంటి కార్యాలు ఎన్నో చేశాడు. 300 మందిని పంపించి కొన్ని లక్షల మంది, వేల మంది సైన్యం ఎదురొచ్చినప్పుడు ఆ 300 మందితో మనం యుద్ధాన్ని గెలిచి చూపిస్తాడు. పాత నిబంధనలో మనం చూస్తాం కదండి. సో దేవుడు మన బలముగా ఉన్నప్పుడు మనకి భయము అనేది మన చెంతకు చేరాల్సిన అవసరం ఉండదండి. కాబట్టి మనం ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఆరాధన వర్తమానం అందుకే మనం చెప్పుకుంటాం. ఎందుకంటే మన దేవుని గొప్పతనం ఎలాంటిది అనేది మనకు అర్థమైనప్పుడు, ఇంత గొప్పవాడు అనేది మనకు అర్థమైనప్పుడు, ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉండి ఆయన ఆరాధిస్తున్నాం అనే విషయం మనకు అర్థమైనప్పుడు మనకు విశ్వాసం రెట్టింపు అవ్వాలి. మన ధైర్యము, బలము, విశ్వాసం రెట్టింపు అవుతుంది. దేవునితో మన సంబంధం రెట్టింపు అవుతుంది. కాబట్టి ప్రభుని మన జీవితంలో కలిగి ఉన్నటువంటి వారంగా మనం ఏం చేయాలి చెప్పండి? మనకు సహాయము చేయువాడు దేవుడే. మనకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? మన దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయం గుర్తుపెట్టుకొని మన సమస్యల్లో, మన యొక్క శ్రమల్లో మనం ఎలా ఉండాలి చెప్పండి? ధైర్యముగా ఉండాలి, విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఏది జరిగినా, ఏది ఎలా జరిగినా జరగని, దేవుడే నాకు సహాయకుడు, ఏది నాకు ఎంత మాత్రము హాని చెయ్యనేరదు, ఎందుకంటే నాకు సహాయకుడు నా దేవుడు. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం అని చెప్పండి. ఏది ఎలాగైనా జరగని, ఎవరు ఎన్ని కుట్రలైనా చేయని, ఎవరు ఏ బాణాలైనా వేయని, ఎవరు ఏ మాటలైనా చెప్పుకొని, ఎవరు ఎన్నైనా తిట్టని, నాకు సహాయకుడు నా యేసు ప్రభు, నా దేవుడు అని నీకు అర్థమైతే నువ్వు దేనికి చింతించాల్సిన అవసరము లేదు, నువ్వు దేనికి కృంగిపోవాల్సిన అవసరము లేదు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మన దేవుడైనటువంటి ప్రభువుని ఆరాధిద్దాం, స్తుతిద్దాం, కృతజ్ఞతలు తెలియచేద్దాం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని విశ్వాసాన్ని రెట్టింపు చేసుకుందాం. చూడండి, తలలు వంచుదాం.